హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ వీక్ 18 గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో 8 ఇంపార్టెంట్ టాపిక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఈ వీక్లో చాలా సిగ్నిఫికెంట్ ఇష్యూస్ అయిన వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఒకసారి టాపిక్ లిస్టింగ్ చూద్దాం ఫస్ట్. సో టాపిక్ లిస్టింగ్లో ఫస్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఎంఆర్ఐ స్కానర్. ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. దెన్ డిఎన్ఏ పాలిమార్ఫిజం, అగైన్ ఫ్రమ్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, అగైన్ హెల్త్ కానీ బేసిక్ డిసీజ్ ఆర్ జెనెటిక్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాల్సిన టాపిక్. దెన్ ఇండియాస్ ఫస్ట్ జూ టు ప్రిజర్వ్ డిఎన్ఏ శాంపిల్స్. ఇది ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత రుషికొండ బీచ్ టు రీగెయిన్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, అగైన్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి బీచ్ అండ్ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. దెన్ ఈక్వలైజేషన్ లెవీ, ఇది జిఎస్ పేపర్ 3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. దెన్ రివిజన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ డెఫినేషన్, అగైన్ ఎకానమీకి సంబంధించి. దెన్ సీక్రెట్ సిట్టింగ్ ఇన్ ద హౌస్, సో పాలిటీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వర్షన్. దెన్ డే టు ఎరా టీబీ ఇనిషియేటివ్, రీసెంట్ టైమ్స్లో దీని ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ ఎవరి ఇనిషియేటివ్ లాంచ్ చేశారు, దీని మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటి, ఇండియాలోనే ఫస్ట్ ఇండిజినస్ ఎంఆర్ఐని డెవలప్ చేయడం జరిగింది. సో ఎంఆర్ఐ స్కానర్. సో మెయిన్గా మనం ఎంఆర్ఐ స్కానర్ దేనికోసం యూజ్ చేస్తాం, ఎప్పుడైనా మనకి ఇంజురీస్ అయినప్పుడు లేకపోతే ఏదైనా డయాగ్నోసిస్లో భాగంగా బాడీ లోపల ఇంటర్నల్ ఇమేజింగ్ అనేది చేయడానికి, బాడీ టిష్యూస్, లిగ్మెంట్స్ ఇలాంటి వాటన్నిటి గురించి డీటెయిల్డ్ ఇమేజింగ్ కోసం ఎంఆర్ఐ స్కానర్స్ యూజ్ చేస్తుంటాం. కానీ ఇప్పటివరకు మనం యూజ్ చేసే ఎంఆర్ఐ స్కానర్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ మీద మనం డిపెండ్ అవ్వడం జరిగింది. సో అలా కాకుండా ఇండిజినస్గా ఫస్ట్ టైం డెవలప్ చేసుకున్నాం, దీని గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఇక్కడ ఫస్ట్ ఇండిజినస్ ఎంఆర్ఐ స్కానర్ని యూజ్ చేయబోతున్నారు, రైట్. సో దీన్ని మేక్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనం. సో దీని పేరు ఏం పెట్టారు అంటే 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్గా దీన్ని నేమింగ్ చేయడం జరిగింది. సో కొత్తగా డెవలప్ చేసిన ఎంఆర్ఐ స్కానర్ నేమ్ 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్. సో దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేయబోతున్నారు అని అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సమీర్. సమీర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్. ఇది ఒక అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎయిమ్స్ న్యూఢిల్లీ. అక్టోబర్ 2025కి ఇది రెడీ అవబోతుంది, అంటే నెక్స్ట్ 6 monthsకి ఆల్మోస్ట్కి రెడీ అవుతుంది. దెన్ ఇది ఏ ప్రాజెక్ట్లో భాగంగా, స్కాన్ ఎరా అనే ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. స్కాన్ ఎరా అంటే స్వదేశీ చంబకీయ అణు నాద్ చిత్రన్ ఏక్ రాష్ట్రీయ అభియాన్. ఈ ప్రోగ్రామ్ December 2014లో మనం లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇండిజినస్ ఎంఆర్ఐ స్కానర్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్, ఫీచర్స్ ఏంటి, ఎంఆర్ఐ యొక్క ట్రీట్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో తగ్గించవచ్చు, ఇండిజినస్గా డెవలప్ చేసుకున్నాం కాబట్టి. దాంతోపాటు ఇది మన యొక్క గ్లోబల్ స్టాండర్డ్స్ ఏవైతే ఎంఆర్ఐ స్కానింగ్ టెక్నాలజీలో ఉంటాయో వాటికి మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ ఇక్కడ ఎంఆర్ఐ స్కానర్ యొక్క ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా కొత్త ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఇంపోర్ట్ ప్రాసెస్ తగ్గించి ప్రొడక్షన్స్ని ఈజ్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ తీసుకుంది. తర్వాత మనకి ఈ స్కీమ్ ఏదైతే ఎంఆర్ఐ స్కానర్ని ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో, ఇది సక్సెస్ఫుల్ అయితే కనుక ఇలానే ఫ్యూచర్లో ఇంప్లాంట్స్ కానీ లేకపోతే మన ఫ్యూచర్లో సిటీ స్కానర్స్ ఇవన్నీ, హార్ట్ వాల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది బేస్ అవబోతుంది. నెక్స్ట్ అసలు ఎంఆర్ఐ ఎలా ఫంక్షన్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఎంఆర్ఐ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసి ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జనరల్గా ఏం జరుగుతుందంటే బాడీలోకి ప్రోటాన్స్ ఎగ్జైట్ చేసి ప్రోటాన్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంబైబ్ చేయడం వల్ల అవి బాడీలో ఉన్న టిష్యూస్ని, శాంపిల్స్ని, ఆర్గాన్స్ని కానీ లిగ్మెంట్స్ ఇలాంటి వాటిని క్లియర్ ఇమేజింగ్ చేసేటట్టు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తారనమాట. దాంట్లో ఉండే సెన్సర్స్ 3D ఇమేజెస్ని, అనటామికల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తాయి. సో ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ యూజ్ చేసే ప్రోటాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కలిసేలా చేసి దానివల్ల ఇమేజింగ్ అనేది డీటెయిల్గా 3 dimensional పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేలా చేస్తారు. అది ఎంఆర్ఐ స్కానింగ్ టెక్నాలజీ. సో ఇది ఎలాంటివి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ 2021లో ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుందని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో అలాంటివి కొన్నిసార్లు ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అట్లీస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయడానికి స్కోప్ ఉంటుంది. సో దీన్ని దేనికి యూజ్ చేస్తాం, ఎంఆర్ఐ స్కానర్స్ జనరల్గా సాఫ్ట్ టిష్యూ స్కానింగ్ కానీ, బ్రెయిన్, స్పైనల్ కార్డ్స్, మసిల్స్, లిగ్మెంట్స్ ఇలాంటి వాటిని మనం డీటెయిల్డ్గా చూడటానికి, లేదంటే ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయో డిటెక్ట్ చేయడానికి, లేకపోతే న్యూరలాజికల్ డిసార్డర్స్ని బ్రెయిన్లో మనం ఏదైనా డిటెక్ట్ చేయడానికి కూడా ఎంఆర్ఐ స్కానర్స్ని యూజ్ చేస్తాం.
సో దీనికి సంబంధించి రిస్క్స్ ఏంటి అంటే జనరల్గా మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. సో కొన్నిసార్లు ఇది మనకి పేషెంట్స్ యొక్క ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ఇంప్లాంట్స్ ఫంక్షనింగ్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా నాయిస్. సో ఎంఆర్ఐస్ ఫంక్షన్ చేసేటప్పుడు లార్జ్ స్కేల్ సౌండ్స్ రావడం వల్ల కూడా పేషెంట్స్కి అది డిస్కంఫర్ట్ కాజ్ చేయొచ్చు. అలానే జనరల్గా ఎంఆర్ఐ స్కానింగ్ ఎప్పుడైతే క్లోజ్డ్ ఎంఆర్ఐ స్కానర్స్ ఉంటాయో వాటి వల్ల యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది పేషెంట్స్లో. దానికోసమని ఓపెన్ ఎంఆర్ఐ స్కానర్స్ని ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నారు. దాంతోపాటు కాంట్రాస్టింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాంట్రాస్టింగ్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కానర్స్లో యూజ్ చేసే గ్లాడియం ఇలాంటివి కొన్ని న్యూరోలాజికల్ పేషెంట్స్కి ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా రిస్క్స్ ఉన్నాయి, వీటిని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది ఈ వీక్ న్యూస్లో ఉంది. మరి డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది చాలా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే అన్సాల్వ్డ్ కేసెస్, కోల్డ్ కేసెస్ అంటాం వాటిని, అంటే ఎప్పటికీ మిస్టీరియస్గా ఉండిపోయిన కేసెస్ని సాల్వ్ చేయడానికైనా, లేకపోతే మనం ఒక విక్టిమ్ని కన్సిడర్ చేసినప్పుడు ఆ విక్టిమ్ కేస్ని ఎండ్ చేయడానికి అసలు ప్రాపర్ పర్సన్ ఎవరు అక్యూజ్డ్ అనేది ప్రూవ్ చేయడానికైనా, ఇలాంటి విషయాల్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ని ఇస్తుంది. అలాంటి టెక్నాలజీయే డిఎన్ఏ పాలిమార్ఫిజం. సో రీసెంట్ టైమ్స్లో 65,000 ఇయర్ ఓల్డ్ కేస్ని సాల్వ్ చేయడానికి డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది యూజ్ అయింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటే బేసిక్ ఎగ్జాంపుల్ తెలుసుకోవాలి మీరు. పాలిమార్ఫిజం అంటే ఏంటి? పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే చేంజెస్. సో మనకి మల్టిపుల్ చేంజెస్ ఎప్పుడైతే డిఎన్ఏలో అవుతాయో ఆ డిఎన్ఏ చేంజెస్ అనేవి యూనిక్గా అవ్వడం వల్ల ఆ వేరియేషన్స్ వల్ల జీన్ అనేది యూనిక్ అవుతుంది. ఆ జీన్ ఎప్పుడైతే డిఎన్ఏ యూనిక్ అవుతుందో దానివల్ల మనం ఈజీగా పర్సన్ టు పర్సన్ ఐడెంటిఫికేషన్ అనేది చేయగలం. సో దాన్నే డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, వేరియేషన్స్ ఇన్ ద డిఎన్ఏ విచ్ మెయింటైన్స్ ఐడెంటిటీ ఇన్ ఏ పర్సన్, దాన్నే డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. సో ఇక్కడ డిస్టింగ్విషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది హెల్ప్ చేస్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇది ఎందుకు అవుతుంది, ఆ చేంజెస్ ఎందుకు వస్తాయి డిఎన్ఏలో అంటే మ్యూటేషన్స్ వల్ల అవ్వచ్చు. మ్యూటేషన్స్ అనేవి జీన్ లెవెల్లో అవుతాయి. సో మ్యూటేషన్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరియేషన్స్ జెనెటిక్ మేకప్లో కానీ డిఎన్ఏలో కానీ అవుతుంటాయి. దాంతోపాటు డిఎన్ఏ అనేది కోడింగ్ ఫార్మాట్లో ఉంటుంది, నాన్ కోడింగ్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. కోడింగ్ డిఎన్ఏ, నాన్ కోడింగ్ డిఎన్ఏ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏదైతే ప్రోటీన్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుందో డిఎన్ఏ, దాన్ని కోడింగ్ డిఎన్ఏ అంటాం. నాన్ కోడింగ్ డిఎన్ఏ జంక్ డిఎన్ఏ అని అంటాం. అది పెద్దగా యూజ్ ఉండదు. సో అలాంటి డిఎన్ఏ రెండిట్లో కూడా మనకి ఈ పాలిమార్ఫిజం అనేది అక్కర్ అవుతుంది. దాంతోపాటు మనకి మెయిన్గా సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అవ్వచ్చు, లేదంటే మనకి ఎస్టీఆర్స్ కూడా ఉంటాయి. షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటాం. షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటే ఏముండో డిఎన్ఏ బేస్ పేర్స్ ఏవైతే ఉంటాయో. డిఎన్ఏ బేస్ పేర్స్ అంటే ఏంటి? ATCG. జనరల్గా డిఎన్ఏలో ఏ ఎప్పుడు టీతో, సి అనేది ఎప్పుడు జీతో పేరప్ అవుతుంది. ATCG, అడెనైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్. సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా పేరప్ అవుతాయి. ఇలాంటి 5 to 6 బేస్ పేర్స్ ఏవైతే పేరప్ అవుతాయో వాటిని షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటాం, రైట్? ఆ సీక్వెన్స్ ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో అప్పుడు కూడా దాన్ని డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. దీనికి సంబంధించి అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు పీపుల్ని అని అంటే, పాలిమార్ఫిజం వల్ల డిఎన్ఏ అనేది యూనిక్గా మారుతుంది. సో దానివల్ల ఈజీగా ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడంతో పాటు యాన్సెస్ట్రల్ లీనియేజ్ని కానీ పెటర్నిటీ కానీ మనం ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. అలానే ఈ షార్ట్ టాండమ్ రిపీట్స్లో వచ్చే వేరియేషన్స్ వల్ల కూడా మనం స్పెసిఫిక్గా జెనెటిక్ ప్రొఫైల్ని అసెస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. దెన్ అసలు షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటే ఏంటి? షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటే ఎక్కడైతే షార్ట్ సీక్వెన్సెస్ ఆఫ్ డిఎన్ఏ బేసెస్ 2 to 6 బేస్ పేర్స్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో మల్టిపుల్ రోస్గా, వాటిని మనం షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటాం. ఇవి స్పెసిఫిక్ లొకేషన్స్లో ఫామ్ అవుతుంటే ఇవన్నీ హైలీ పాలిమార్ఫిక్ అంటాం. వేరియేషన్స్ రావడం వల్ల ఈజీగా ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇది బేసిస్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది మనకి ఇండియాలో లాల్జీ సింగ్ స్టార్ట్ చేశారు. సో CCMBలో ఒక కేసుని సాల్వ్ చేయడానికి ఈ టెక్నాలజీని ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని డిఎన్ఏ ప్రొఫైలింగ్ అని కూడా అంటాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ బిల్ అనేది చాలా కాంటెన్షియస్ కూడా అయింది. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ టాపిక్, ఇండియాలోనే ఫస్ట్ జూ టు కన్సర్వ్ డిఎన్ఏ శాంపిల్స్. మరి ఇది ఎక్కడ అంటే పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో ఉంది. అక్కడ దీన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్ అనేది రిపీటెడ్గా న్యూస్లో ఉంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో క్రయోజెనిక్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ జీన్స్ని కన్సర్వ్ చేయడానికైనా, క్యాప్టివ్ బ్రీడింగ్ చేయడానికైనా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మెయిన్గా జెనెటిక్ బ్యాంక్ని ఫ్రోజన్ జూగా కూడా పిలుస్తున్నారు. అంటే ఇక్కడ జీన్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో ఎండేంజర్డ్ యానిమల్స్కి సంబంధించి వాటిని క్రయోజెనిక్ స్టేట్లో స్టోర్ చేయడం వల్ల
ఫ్యూచర్లో మనకు కావాల్సినప్పుడు ఆ జీన్స్ యూస్ చేసి మనం నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఫ్రోజన్ జూని డెవలప్ చేస్తున్నారు. అదే పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్. సో ఇది ఎక్కడుంది? డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 1965లో ఫస్ట్ టైం క్రియేట్ చేశారు. తర్వాత దాన్ని స్టేట్ గవర్నమెంట్లో ఇనిషియల్గా ఒక జూ లాగా క్రియేట్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దాని కిందకి మార్చడం జరిగింది. తర్వాత నుంచి అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఫంక్షన్ చేస్తుంది. సో ఇది 1958లో ఎస్టాబ్లిష్ చేశారు బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో పద్మజా నాయుడు అంటే సరోజినీ నాయుడు గారి డాటర్ అనమాట. దెన్ ఇది ఫస్ట్ నేమ్ ఏమని పిలుస్తున్నారు? ఫ్రోజన్ జూ. ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ జూ అన్న పద్మజా నాయుడు జూలాజికల్ పార్కే. డిఎన్ఏ క్రయోజెనిక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అన్న సేమ్ నేమ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఎండేంజర్డ్ యానిమల్స్ లైక్ స్నో లెపర్డ్స్ అవ్వచ్చు, హిమాలయన్ రెడ్ పాండాస్ అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్రయోజెనిక్ స్టేట్లో అంటే -190, 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో స్టోర్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎండేంజర్ అయినప్పుడు రిప్రొడ్యూస్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్ అలాంగ్ విత్ CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ టిష్యూ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని లిక్విడ్ క్రయోజెనిక్ స్టేజ్లో అంటే నైట్రోజన్ని యూస్ చేసి -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో స్టోర్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది 2023లో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 60 DNA శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. సో మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? ఇది బీచెస్కి ఇస్తారు. సో కొన్ని స్టాండర్డ్స్ ఎప్పుడైతే సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీట్ చేస్తాయో అప్పుడు వీటికి స్టాండర్డ్ ప్రకారం ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. మరి ఎవరు ఇస్తారు అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్ డెన్మార్క్, ఇది ఒక NGO, డెన్మార్క్ బేస్డ్ ఆపరేషన్ అవుతుంది. వాళ్ళు దీన్ని అవార్డ్ చేయడం జరుగుతుంది. సో దీని ప్రొసీజర్ ఏంటి? నేషనల్ ఆపరేటర్ ఉంటారు. ప్రతి కంట్రీలో కూడా ఒక నేషనల్ ఆపరేటర్. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్, సైకోమ్ అంటాం, వీళ్ళు నేషనల్ ఆపరేటర్ అనమాట. సో వీళ్ళు రిఫర్ చేస్తారు ఈ ఫీ అనే ఆర్గనైజేషన్కి ఈ స్టాండర్డ్స్ని మీట్ అయింది, సో మీరు దీన్ని లేబుల్ చేయండి అని. అప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఆ స్టాండర్డ్స్ని కరెక్ట్గా మీట్ అయ్యాయి అనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని లేబుల్ చేసిన దాన్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఋషికొండ అనేది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఓన్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ టైం దీన్ని 2020లోనే అవార్డ్ చేసినప్పటికీ కూడా తర్వాత కొన్ని స్టాండర్డ్స్ని మీట్ అవ్వడంలో ఫెయిల్ అయ్యేసరికి దాన్ని విత్డ్రా చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇది సెకండ్ టైం అనమాట. నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ. ఈక్వలైజేషన్ లెవీ అనేది న్యూస్లో ఎందుకు ఉంది? ఇప్పటి వరకు ఇంపోజ్ చేసిన 6% ఈక్వలైజేషన్ లెవీ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబాలిష్ చేస్తుంది. దేని ద్వారా అబాలిష్ చేస్తున్నారు? ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2025కి అమెండ్మెంట్స్ చేసి దీన్ని అబాలిష్ చేస్తున్నారు. మరి దేని నుంచి ఇంట్రడ్యూస్ చేశారు? ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2016 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అసలు ఈక్వలైజేషన్ లెవీ అంటే ఏంటి? ఏవైతే గూగుల్, మెటా కానీ, ట్విట్టర్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో నాన్ రెసిడెంట్ కంపెనీస్, వీటిల్లో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ చేసినందుకు వాళ్ళకు వచ్చే రెవెన్యూ మీద 6% ఈక్వలైజేషన్ లెవీని 2016 ఫినాన్స్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసింది. సో దానికి సంబంధించి ఇంపోజ్ చేసిన లెవీని ఇప్పుడు అబాలిష్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. సో ఇది వాళ్ళకి బెనిఫిట్ అవబోతుంది. సో దీని గురించి మనం చూస్తే నాన్ రెసిడెంట్ డిజిటల్ సర్వీసెస్ మీద దీన్ని ఇంపోజ్ చేస్తారు. లైక్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇండియన్ కస్టమర్స్ని కానీ యూజర్స్ని కానీ టార్గెట్ చేస్తూ ఉంటాయో వాటి మీద లెవీని ఇంపోజ్ చేస్తారు. సో ఇది ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2016 ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత 2020లో కామర్స్కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏంటి? ఫెయిరీ టాక్సేషన్ సిస్టమ్. సో వీళ్ళందరూ నాన్ రెసిడెంట్ కదా, అంటే ఇండియన్ బేస్డ్గా ఆపరేట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు అన్యూ బెనిఫిట్స్ని అచీవ్ చేయకుండా వాళ్ళ మీద కూడా ఒక టాక్సేషన్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి అసలు జనరల్గా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అనే వాటికి 2016 నుంచి 6% లెవీ ఇంపోజ్ చేస్తున్నారు. కామర్స్ ట్రాన్సాక్షన్స్కి 2020 నుంచి ఇప్పుడు ఆగస్ట్ 2024 వరకు కూడా 2% లెవీని ఇంపోజ్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ మరి ఇది నాన్ రెసిడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారో వాళ్ళకి, కామర్స్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తారో వాళ్ళకి కూడా దీన్ని ఇంపోజ్ చేస్తున్నారు. ఇండియన్ రెసిడెంట్స్ అలాంగ్ విత్ ఇండియన్స్ హ్యావింగ్ ఓన్ IP అడ్రస్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? రివిజన్ ఆఫ్ MSME డెఫినేషన్. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఫినాన్స్ యాక్ట్ ద్వారా జరిగిన ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అంటే MSMEస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టర్న్ ఓవర్స్ని చేంజ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 5 times టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేయడం జరిగింది, టర్న్ ఓవర్ ఏమో 2 times ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి నెంబర్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు MSMEస్లో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కి కరెంట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఏమో 1 crore, 10 crore, 50 crore ఉంది. దీన్ని 5 times ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ 2.5,
ఇక్కడ 25 అండ్ ఇక్కడ 50 అంటే 125 crores-కి దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సిఆర్స్లో అనమాట. దెన్ టర్న్ ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెంట్ ఏమో 5 ఉంది, రివైజ్డ్ ఏమో 10 ఉంది. మైక్రోకి, స్మాల్కి 50 నుంచి 100 చేశారు, 250 నుంచి 500 చేశారు. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా డబల్ చేయడం జరిగింది. ఇవేమో డబల్ చేశారు, ఇవేమో ఆల్మోస్ట్ 5 times ఇంక్రీజ్ చేయడం జరిగింది, రైట్. దెన్ ఒకసారి ఇక్కడ మనం ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన డెఫినేషన్ ఆల్టరేషన్ ఏదైతే ఉందో దాన్ని యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని సెక్షన్ 7 ఆఫ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ ఆఫ్ 2006 కింద అమెండ్మెంట్ చేస్తున్నామని చెప్పారు. సో ఇది April 1, 2025 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టర్నోవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచింగ్లో అడగొచ్చు. సో ఇక్కడ ఏంటి, కరెంట్ బిజినెస్ రియాలిటీస్కి తగ్గట్టు, గ్రోత్ ట్రెండ్స్కి తగ్గట్టు ఈ డెఫినేషన్ అనేది మార్చడం జరిగింది. సో ఇది బెటర్ క్రెడిట్ యాక్సెస్కి కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్, మార్కెట్ యాక్సెసిబిలిటీకి ఈజీగా ఉండబోతోంది. అలానే సెల్ఫ్ రిలయన్స్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని బూస్ట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో అసలు కరెంట్గా మైక్రో ఎంటర్ప్రైజెస్కి 1 crore నుంచి 2.5 crore, టర్న్ ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 నుంచి 10. అండ్ స్మాల్కి అయితే ఇన్వెస్ట్మెంట్స్ 10 crore నుంచి 25 crore, అలానే 50 crores నుంచి 100 crore టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. మీడియంకి 50 crore ఉన్న ఇన్వెస్ట్మెంట్ని 125, టర్న్ ఓవర్ని 250 నుంచి 500కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దెన్ నెక్స్ట్ టాపిక్, సీక్రెట్ సిట్టింగ్ ఇన్ ద పార్లమెంట్. సో రీసెంట్ టైమ్స్లో అసలు సీక్రెట్ సిట్టింగ్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా, అవి కండక్ట్ చేయాలంటే ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎవరికి పవర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కషన్స్లోకి రావడం జరిగింది. సో ఇప్పటివరకు సీక్రెట్ సిట్టింగ్ అనేది డైరెక్ట్గా కండక్ట్ చేయకపోయినా 1962లో ఇండియా చైనా అగ్రెషన్ జరిగినప్పుడు దాన్ని యూజ్ చేయాలని ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఎవరు ఎనేబుల్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో సీక్రెట్ సిట్టింగ్ అనేది ఇండియాలో ఇప్పటివరకు నెవర్ అఫీషియల్గా కండక్ట్ చేయలేదు, కానీ ఇది ఒక క్లోజ్డ్ డోర్ పార్లమెంటరీ సెషన్. ఎక్కడైతే కాన్ఫిడెన్షియల్గా మనం పబ్లిక్ మీడియా యాక్సెస్ లేకుండా సీక్రెట్గా పార్లమెంటరీ సెషన్స్ని కండక్ట్ చేస్తామో దాన్నే సీక్రెట్ సెషన్ అంటాం. సో దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే కాన్స్టిట్యూషన్ ఎక్కడ డైరెక్ట్ మెన్షన్ లేదు, కానీ ఆర్టికల్ 118 కింద ఏ హౌస్ అయినా కూడా దాని స్మూత్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ కోసం రూల్స్ని ఎనాక్ట్ చేసుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం రూల్స్ ప్రకారం సీక్రెట్ సిట్టింగ్ని Chapter 25 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభలో మెన్షన్ చేయడం జరిగింది. సో రూల్ 248 కూడా సీక్రెట్ సిట్టింగ్ గురించి మెన్షన్ చేస్తుంది. సో హిస్టరీ ఏంటి, ఇప్పటివరకు ఇండియాలో అఫీషియల్గా ఎప్పుడు కూడా కండక్ట్ చేయలేదు. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 1962 టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపోజ్ చేసి డిక్లైన్ చేయడం జరిగింది, రైట్. దెన్ అసలు ఎవరు డిక్లేర్ చేయగలరు, లీడర్ ఆఫ్ ద హౌస్ రిక్వెస్ట్ చేయగలరు, కానీ దానికి ఎవరు యాక్సెప్ట్ చేయాలి, లీడర్ ఆఫ్ లోక్సభ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సీక్రెట్ సిట్టింగ్ అనేది రాజ్యసభలో కూడా కండక్ట్ చేయొచ్చు. రూల్ 266 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద రాజ్యసభ. అక్కడ ఏంటి, చాప్టర్ 25 ఆఫ్ రూల్స్ ఆఫ్ బిజినెస్ కింద మనకి N248 కింద, ఇక్కడేం 266 కింద మనకి ఎనాక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఫీచర్స్ ఏంటి, నో విజిటర్స్ అండ్ నో అవుట్సైడర్స్. మనం విజిట్ చేసి పార్లమెంటరీ మీటింగ్స్ని డైరెక్ట్గా చూడొచ్చు, కానీ ఇక్కడైతే సీక్రెట్ సిట్టింగ్ పాయింట్ ఆఫ్లో ఎవరిని అలౌ చేయరు. అలానే ఈ ప్రెసిడెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తారు, అవన్నీ కూడా స్పీకర్ పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అనాథరైజ్డ్ డిస్క్లోజర్ కానీ పబ్లిక్ డిస్క్లోజర్ ఇవన్నీ చేస్తే కనుక బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజ్గా కన్సిడర్ చేసి హౌస్ మొత్తం కూడా కంటెంప్ట్గా దాన్ని ఇష్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లిమిట్స్ ఏంటి, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నోట్స్ కానీ పబ్లిష్ కానీ ఏం చేయకూడదు. అలానే మనకి మెయిన్గా ఏదన్నా చేస్తే కనుక దాన్ని గ్రాస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్గా కన్సిడర్ చేస్తారు. ఓన్లీ స్పీకర్ కన్సెంట్తోనే ఇన్ఫర్మేషన్ బయటకు రావాలి సీక్రెట్ సిట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో నెక్స్ట్ టాపిక్, డేర్ టు ఎరా టీబీ ఇనిషియేటివ్. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. రీసెంట్ టైమ్స్లో డిపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఆల్మోస్ట్గా మనకి టీబీ పేషెంట్స్లో 10,000 జీనోమ్ శాంపుల్ సీక్వెన్స్ చేశామని చెప్పడం జరిగింది. సో దీన్ని ఏమంటారు, డేటా డ్రివెన్ రీసెర్చ్ టు ఎరాడికేట్ టీబీ, డేర్ టు టీబీ ఇనిషియేటివ్ అని అంటున్నాం. సో దీన్ని మార్చ్ 24, 2022 అనౌన్స్ చేయడం జరిగింది. సో March 24 ఎందుకు స్పెసిఫిక్గా అంటే ఆ రోజు వరల్డ్ టీబీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి, రైట్. సో మరి ఈసారి వరల్డ్ టీబీ డే యొక్క థీమ్ ఏంటి అని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరి దీనిలో ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీస్ ఏంటి, డీబీటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో పాటు ఇండియన్ ట్యూబర్క్లోసిస్ జీనోమిక్ సర్వేలెన్స్ కన్సార్టియం కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఈ సీక్వెన్స్ అండ్ ఇనిషియేటివ్లో భాగంగా
ఏమేంటి, మొత్తం టీబీ పేషెంట్స్ యొక్క హోల్ జీనోమ్ సీక్వెన్స్ చేయడం వల్ల టోటలీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఏదైతే ఉందో అది ఎందుకు వస్తుంది, దాని మెయిన్ జీన్స్ ఏంటో తెలుసుకుని వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ బయో రిపోజిటరీ ఆఫ్ క్లినికల్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. ఇది మనకి టీబీ రావడానికి కాజ్ చేసే బ్యాక్టీరియా అనమాట. సో దీన్ని తగ్గించడం, అలానే జెనెటిక్ డైవర్సిటీని ఇంక్రీజ్ చేయడంతో పాటు హౌస్ హోల్డ్ ట్రాన్స్మిషన్ డైనమిక్స్ని, కమ్యూనిటీ లెవెల్ స్ప్రెడ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత డేటా డ్రివెన్ పబ్లిక్ హెల్త్ రికమెండేషన్స్ కూడా ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఫీచర్స్ ఏంటి, మల్టీ ల్యాబొరేటరీ కొలాబరేషన్, రిపోర్ట్ ఇండియా కన్సార్టియం అనేది, అలానే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కలిసి దీన్ని మల్టీ ల్యాబొరేటరీ బేస్డ్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేశారు. మరి దీంట్లో సీక్వెన్సింగ్ ఎవరు చేస్తారు, ఐసీజీఈబీ ఢిల్లీ, సిసిఎంబి హైదరాబాద్, ఎన్ఐబిఎంజీ అనేది కళ్యాణిలో ఉంది, ఎన్ఐఆర్టీ చెన్నైలో ఉంది, అలానే ఎన్ఐఐ అండ్ ఢిల్లీలో ఉంది. ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సీక్వెన్సింగ్. తర్వాత డేటా స్టోరేజ్ అనేదేమో ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ఫరీదాబాద్లో ఉంది. అక్కడ డేటా సీక్వెన్సింగ్ యొక్క డేటాని స్టోర్ చేస్తారు. జీనోమ్ డేటా ఇంటిగ్రేట్ చేసి తర్వాత మనకి డేటా అవైలబిలిటీని యాక్సెస్ చేస్తారు. సో దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ సీక్రెట్ సిట్టింగ్. సీక్రెట్ సిట్టింగ్కి సంబంధించి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బీచెస్ ఇన్ ఇండియా హ్యావ్ రిసీవ్డ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో మరి ఈ 4 బీచెస్లో దేనికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అనేది కరెక్ట్ కాంబినేషన్ చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద నిక్షయ్ యోజన, పోషన్ యోజన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్. సో నిక్షయ్ పోషన్ యోజన కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుందో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా 8 డిఫరెంట్ టాపిక్స్ని ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ అండ్ పాలిటీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద ఇనిషియేటివ్, లెట్ us know in the comment section. Thanks for watching.